జనానికి జూనియర్ ఎన్టీఆర్, అభిమానులకు యంగ్ టైగర్, సన్నిహితులకు తారక్, వెరసి బుల్లి రామయ్య. అతనంటే తెలుగువారందరికీ అభిమానమే. నందమూరి నటవంశం మూడో తరం హీరోల్లో ఎందరున్నా జూనియర్ ఎన్టీఆర్దే పైచేయి. తాత తారకరాముని పేరు పెట్టుకొని ఆ నామానికి ఉన్న గౌరవాన్ని నిలుపుతూ చిత్రసీమలో తనదైన బాణి పలికిస్తున్నాడు తారక్. తండ్రి హరికృష్ణ పౌరుషాన్ని నింపుకొని అభిమానుల మదిలో యంగ్ టైగర్గా నిలిచాడు. బాబాయ్ బాలకృష్ణలాగే అభిమాన గణాలను అలరిస్తూ సాగుతున్నాడు తారక్. నవతరం కథానాయకుల్లోనూ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటూ అశేష అభిమానుల మదిని గెలిచాడు యంగ్ టైగర్. తాత నటరత్న ఎన్టీఆర్ 1923 మే 28న జన్మించారు. సరిగ్గా 60 ఏళ్లకు ఓ 8 రోజులు తక్కువలో 1983 మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టటం విశేషం. ఎన్టీఆర్ తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంవత్సరంలోనే ఈ బుల్లి రామయ్య జన్మించడం మరింత విశేషమే. పురాణ పాత్ర పోషణలో నందమూరి వారిదే పైచేయి. అందులో ఎవరికీ ఎలాంటి సందేహమూ లేదు. ఈ బుల్లి రామయ్య సైతం పురాణ పాత్రతోనే తొలిసారి కెమెరా ముందుకొచ్చాడు. తాత దర్శకత్వంలో హిందీ బ్రహ్మర్షి విశ్వామిత్రలో బాల భరతునిగా నటించిన తారక్ కొద్ది కాలానికే రామాయణంలో రామునిగా నటించి తెలుగు తెరపై తొలిసారి వెలిగాడు. నటరత్న ఎన్టీఆర్కు మాస్లో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. ఆయన నటవారసునిగా బాలకృష్ణ నందమూరి నటనా వైభవాన్ని ఇప్పటికీ జనానికి గుర్తు చేస్తూనే ఉన్నారు. అదే పంథాలో పయనించడానికి ఆ ఇంట మూడో తరం పంటగా జూనియర్ ఎన్టీఆర్ బయలుదేరాడు. ఆరంభం నుంచి మాస్ను మెప్పించే పాత్రలతోనే పరవశింప చేస్తున్నాడు తారక్. చిత్రసీమలో ప్రవేశించకముందు శాస్త్రీయ నృత్యంలో శిక్షణ పొందిన తారక్ 10 ఏళ్ల ప్రాయంలోనే నాట్యంలో రికార్డు స్థాయి ప్రదర్శనిచ్చాడు. ఆ తర్వాత నాట్యాభ్యాసాన్ని అంతగా పట్టించుకొని తారక్ ముద్దుగా బొద్దుగా తయారయ్యాడు. లా ఉంటేనేమి మా బాగా ఉన్నాడంటూ జనం అభిమానించారు. స్టూడెంట్ నెంబర్ 1తో తొలి ఘన విజయాన్ని సొంతం చేసుకున్న ఎన్టీఆర్ ఆదిగా అదరహో అనిపించాడు. సింహాద్రిగా శివాలెత్తిపోయాడు. ఈ చిత్రాల తర్వాత మాస్లో తారక్ విశేషమైన ఫాలోయింగ్ నెలకొంది. తాత బాబాయ్ లాగే అనేక రికార్డులను సొంతం చేసుకుని అభిమాన గణాలకు ఆనందం పంచాడు తారక్. ఆరంభంలో ముద్దుగా బొద్దుగా మురిపించిన తారక్ యమదొంగలో నాజూగ్గా మారిపోయాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా పాత్రకు తగ్గట్టుగా శరీర సౌష్ఠవాన్ని మార్చుకుంటూ తడాకా చూపిస్తున్నాడు తారక్. నందమూరి నటవంశానికి అభినయంతో పాటు వాచకం కూడా ఓ ప్రత్యేక ఆకర్షణ. యమదొంగలో తనదైన వాక్చాతుర్యంతో ఎదురుగా మోహన్ బాబు లాంటి వాచకాభినయంలో మేటి ఉన్నా తగిన పోటీనిచ్చి తారక్ మెప్పించిన తీరును జనం మరిచిపోలేరు. టెంపర్ కోర్టు సీన్లో తాత బెబ్బులిపులి గుర్తుకు తెచ్చాడు ఈ బుల్లి రామయ్య. అదుర్స్లో ద్విపాత్రాభినయంలో యంగ్ టైగర్ చూపించిన వైవిధ్యాన్ని ఎవరు మాత్రం మరిచిపోగలరు? మనసు బాగోకపోతే ఇప్పటికీ ఎందరో అభిమానులు అదుర్స్లోని చారీ పాత్రలో జూనియర్ అభినయాన్ని చూసి మురిసిపోతూ ఉంటారు. ఇక జై లవకుశలో తారక్ త్రిపాత్రాభినయం అభిమానుల మదిలో చెరగని ముద్ర వేసింది. తన దరికి చేరిన ప్రతి పాత్రకు న్యాయం చేయాలని తప్పించే యంగ్ టైగర్ డాన్సుల్లోనూ భళా అనిపిస్తున్నాడు. తారక్ నటనతో పాటు అతని నర్తనాన్ని అభిమానించే వారెందరో చిత్రసీమలోనే ఉన్నారు. ఎన్టీఆర్ సమకాలికులు సైతం ఆయన నాట్యాన్ని అభిమానిస్తారంటే అతిశయోక్తి కాదు. తెలుగు చిత్రసీమలో మల్టీస్టారర్కు ఓ క్రేజ్ సంపాదించి పెట్టిన ఘనత ఎన్టీఆర్, ఏఎన్ఆర్కే దక్కుతుంది. వారి తర్వాత కృష్ణ, శోభన్ బాబు సైతం అదే పంథాలో పయనించారు. 1985 తర్వాత ఇప్పటిదాకా అసలు సిసలు మల్టీస్టారర్ వెలుగు చూడలేదు. కారణం ఒకే తరానికి చెందిన ఇద్దరు సమస్థాయి హీరోలు కలిసి నటించకపోవడమే. ఆ లోటు తీరుస్తూ తారక్ తన మిత్రుడు రామ్ చరణ్తో కలిసి RRRలో నటించాడు. నవతరానికి అసలు సిసలు మల్టీస్టారర్ చూపించాడు. రాబోయే చిత్రాలతోనూ తారక్ తన ఫ్యాన్స్ను మరింత మురిపిస్తాడని ఆశిద్దాం.